ఒకవైపు చైనా తేలుతుంది, ఇంకొక వైపు అమెరికా మునిగిపోతుంది. చూడండి, మీకు ఈ పంచభూతాలు అంటాం. ఇప్పుడు మేము కాలేజీ చదివే రోజుల్లో మా కాలనీస్లో వరదలు వచ్చేవి. అంటే పైన ఉండే మీకు ఆ సరస్సు ఏదైతే ఉందో మీకు ఆ గేట్స్ ఓపెన్ చేసేసేవారు. చెరువులు అంటారు కదా, చెరువుల నుంచి ఆ గేట్స్ ఓపెన్ చేస్తే ఆ నీరు నేరుగా మా కాలనీస్ అలాగా అంటే దిగువ ప్రాంతాలకు వెళ్ళిపోయాయి. సో ఈ నీళ్ళు అనేవి మా ఇళ్లలోకి కూడా. సో కొంతమంది అయితే మీకు ఆ టెర్రస్ పైకి ఎక్కి అక్కడ కూర్చోవడము, లేదా మీకు కుర్చీలు ఉంటాయి చూసారా, టేబుల్స్. ముంబైలో మీరు చూడొచ్చు, ఈ షెల్ఫ్లు పైన ఎక్కి కూర్చుంటారు. ఎందుకంటే వరద నీరు నేరుగా మీ ఇంటిలోకే వస్తుంది. సో అప్పట్లో అయితే పెద్ద పెద్ద టీవీలు ఫ్రిడ్జ్లు లేవు కాబట్టి నో ప్రాబ్లం అండి. కానీ ఇవాళ అలాంటి వరదలు వచ్చినప్పుడు మీ ఫ్రిడ్జ్లు పాడైపోవడము, మీకు మంచి ఎల్ఈడి టీవీలు ఇలాంటివి టోటల్గా డ్యామేజ్ అయిపోవడం, కార్లు రోడ్ల మీద ఉండే కార్లు ఒక్కసారి ఇంజిన్లోకి నీరు వెళ్ళిన తరువాత మీకు లక్షలలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అలాంటి సిట్యువేషన్ ఎక్కడ మీరు భారత్లో, నేనైతే చెన్నైలో చూశాను, ముంబైలో అయితే ఎన్నోసార్లు చూసాము. ఇవాళ ఎక్కడైనా కూడా వరదలు అన్నప్పుడు అప్పుడు కొంతమంది మేధావులు మాట్లాడేవాళ్ళు, చూసావా ఎలా ఉందో, వాడు అక్కడ చెరువు గేట్లు ఓపెన్ చేస్తే మన ఇళ్లలో ఇంత నీరు, ఇదే ఏ అమెరికాలోనో లేదా మీకు ఒక రష్యాలోనో చూసారనుకో క్షణాలలో క్లియర్ చేసేస్తారు. వాళ్ళు అంత అడ్వాన్స్డ్గా ఉంటారు. ఆ దేశాలను చూసి మనం నేర్చుకోవాలి. ఏంటి ఈ దేశమని ఎటకారం చేసేవాళ్ళు, చాలా ఘోరంగా మాట్లాడేవాడు. మనం కూడా ఆ రోజుల్లో ఓహో అలాగే ఉండేదేమో, వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఇవాళ ఎంత అండి, మీరు ఇవాళ దగ్గర మీకు 35-40 ఏళ్ళు. ఈ 40 ఏళ్లలో మరి వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా ఎదిగి ఉండాలి. ఒక్కసారి ఆ వీడియోలు చూడండి. పంచభూతాల ముందు మీకు ఎంత అడ్వాన్స్డ్ కంట్రీని వాళ్ళు చెప్పుకున్నా, మా వద్ద స్కై స్క్రేపర్స్ ఉంటాయండి, పెద్ద పెద్ద బిల్డింగ్. ఏంటి చైనాలో ఒక 5 ఫ్లోర్లు కలిగిన ఒక భవనం అండి. మీరు అలా చూస్తుండగానే వరద నీరులో అట్లాగే మీకు పడిపోవడం. ఇది మేము గంగోత్రి వద్ద చూసాం. మేమందరం కూర్చొని ఉన్నాము. మీకు గంగానది వరదలు, అక్కడ మీకు ఒక హోటల్, మీకు 4 ఫ్లోర్లు ఉంటుంది. అందరూ కూడా ఆ హోటల్ యజమాని వైపే చూస్తున్నారు. అంటే వాళ్ళు చూసిన దృష్టిని గమనిస్తే ఇతనే ఆ హోటల్ యొక్క ఓనర్ తెలుసు. ఎందుకంటే ఏడుస్తున్నాడు. చూస్తున్న వ్యక్తి అలా చూస్తుండగానే ఆ హోటల్ అనేది గంగా నదిలో కొట్టుకుపోవడం అంటే ఎంత ఒక భీకరమైన సన్నివేశం అంటే మాటల్లో చెప్పలేం, అట్లా ఉంటుంది. సో ఇక్కడ చైనాలో ఎలాంటి వరదలు అంటే మీకు వాళ్ళ మహానగరాలను ఏదైతే మాట్లాడతారో పెద్ద పెద్ద బిల్డింగ్లు, మీకు బోట్లు వేసుకొని ఈ రెస్క్యూ టీం వాళ్ళు చైనాలో ఈ మహానగరాలలో రెస్క్యూ చెయ్యలేక, ఇప్పుడు కర్నూలులో వరదలు వచ్చినప్పుడు ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారండి, ఏదైతే ఆ రివర్ ఫ్లో అనేది ఉంటుందో వర్షాకాలంలో దాని మార్గము మధ్యలో మీరు ఎటువంటి కన్స్ట్రక్షన్ వర్క్స్ చేయకూడదు. అంటే ఆ నీరు వర్షం పడుతుంది, మీకు ఆ నదీ ప్రవాహము అది ఎటు నుంచి వెళుతుందో అక్కడెక్కడ అబ్స్ట్రక్షన్ అనేది ఉండకూడదు. మనము ఏం చేశాము, టౌన్ ప్లానింగ్ వాళ్ళు తెలియక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చిక్కుకుపోయి వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా వీళ్ళు పర్మిషన్స్ ఇవ్వడము, నేరుగా పాత్వే ఏదైతే ఉంటుందో ఆ వరద నీరు మీ కాలనీ దాకా రావడము, ఇది ఎప్పుడూ చేయకూడదు. చేసాము అంటే ఇలాంటి నష్టమే కలుగుతుందని ఆ రోజుల్లో చాలా బాగా ఒక రిపోర్ట్ ఇచ్చారు. మరి ఇవాళ చైనా ఎంత అడ్వాన్స్డ్ కంట్రీ. మొన్న ఒక మిత్రుడు చెప్తున్నారు, మా ఫ్రెండ్ యుఎస్ నుంచి వచ్చారండి, ఆయన ఒక వ్యాపారవేత్త, ఆయన మాట్లాడుతూ చెప్తున్నారు, ప్రేమ్ గారు, నాకు చైనా అనబడే దేశము 20 ఏళ్ళు అమెరికా కన్నా అడ్వాన్స్డ్గా ఉంటుంది, ఆ దేశాన్ని మామూలుగా మనం తీసుకోకూడదని ఈయన అమెరికాలో వ్యాపారం చేసే ఒక అమెరికన్ ఆయన చెప్తున్నాడని మా ఫ్రెండ్ నాకు చెప్తున్నారు. సో అలాంటి చైనాలో ఇవాళ ఈ వరదలు, ప్రపంచంలో అతిపెద్ద డ్యాములు కట్టే దేశము చైనా. అలాంటి దేశంలో ఇప్పుడు ఈ డ్యాములు ఏమైపోయాయి, ఈ నదీ ప్రవాహాన్ని ఆపడానికి వాళ్ళ వద్ద ఉండే మెకానిజం ఏమిటి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమిటి, నథింగ్ అండి. ఎటు చూసినా నీరు, వరద నీరు, మొత్తము నగరాలు మునిగిపోయి ఉన్నాయి. ఇవాళ చైనా వాళ్ళు ఇంటి నుంచి బయటికి కూడా ఆ మెట్రో స్టేషన్ని చూసారనుకోండి, ఇక్కడ బేగంపేట అనండి, సికింద్రాబాద్ వర్షం పడుతుంది చూసారా ఎలా కారుతుంది, ఇవన్నీ చెప్తారు. అక్కడ మీకు మెట్రో స్టేషన్ లోపల వరద నీరు, ట్రైన్లు మునిగిపోతున్నాయి. అలాంటి అంటే ఏంటి, పంచభూతాలు అన్నప్పుడు వాటి ముందు మీ యొక్క టెక్నాలజీ ఏమీ కూడా పనికి రావు. ఇది ఇవాళ మనం మాట్లాడుతున్న నిజం.
సో చైనాలో ఇది పరిస్థితి అంటే మీకు అమెరికాలో ఈ టెక్సాస్ అనబడే ప్రాంతం ఇది ఏమైనా శాపానికి గురి అయిందా నాకు తెలియడం లేదు. ప్రతిసారి కూడా ఈ టెక్సాసే ఇరుక్కుపోతుంది. అంటే కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్ అన్నాం, ఎక్కడ చూసినా కూడా మీకు అగ్ని బద్దలైపోవడం, అగ్ని పర్వతంలాగా మీకు ఆ ప్రాంతాలు మారిపోవడము. ఇవాళ ఎలాంటి వరదలంటే అమెరికా చరిత్రలో టెక్సాస్లో ప్రస్తుతం ఉండే వరదలు ఎవరు చూడలేదని చెప్తున్నారు. మీకు డొనాల్డ్ ట్రంప్ టెరిబుల్ అన్నాడు. ఆ రోజులు ఏమన్నాడు, నేను ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు అయ్యుంటే ఎంతలాగా కంట్రోల్ చేసేవాడిని, ఈ అగ్నిని ఆపడానికి ఈ గవర్నర్లు ఈ ప్రభుత్వం వేస్ట్ ఏమీ చేయలేకపోతున్నారు. మరి ఇవాళ టెక్సాస్లో వరదలు కదా, ఆ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, మీరు నమ్మరండి. మీకు ఒక ఇల్లు కళ్ళ ముందు ఏదో సినిమా సెట్టు లాగా ఆ నదీ ప్రవాహంలో అలా కొట్టుకుపోవడం. ఇక్కడేమో చైనాలో 5 ఫ్లోర్ల బిల్డింగ్ కుప్ప కూలిపోవడం, అంటే ఆ నదిలో కొట్టుకుపోవడం. ఇక్కడ లిటరల్గా మూవ్ అవుతుంది, ఎవరికి అర్థం కావడం లేదు. ఎవరో వెనక నుంచి ఆ బిల్డింగ్ని తోస్తున్నట్టుగా అది ఆ నదిలో అలా మూవ్ అవుతూ వెళ్తుంటే మనకే అర్థం కావడం లేదు. ఇండియాలో అలాంటి దృశ్యాలు మనం ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా కట్టారనుకోండి, ఆ బిల్డింగ్ అలా తేలుతూ వెళ్ళదు కదా, ఇలా కుప్ప కూలిపోదు కదా. మరి అక్కడ అమెరికాలో టెక్సాస్లో ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు మీకు 2 అగ్రరాజ్యాలు అమెరికా చైనా ఒకేలాంటి పరిస్థితుల్లో మీకు మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ వాళ్ళ వద్ద ఉండే టెక్నాలజీ, అలాగే మీకు గమనించడం ఎక్కడ ఎంత శాతం వర్షాలు పడతాయి, ఎలాగ మనం ఇవాక్యువేట్ చేయాలి, ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలి, అవసరమైతే హెలికాప్టర్స్ ఎన్ని కావాలంటే అన్నిటిని ఎలా ఉపయోగించాలి, ఇవన్నీ చాలా పెద్ద లెవెల్లో భారీ ప్రణాళిక వాళ్ళ వద్ద ఉంటుందండి అంటున్నారు. మీకు అమెరికాలో అయితే ఆల్రెడీ 25 మంది మరణించినట్టుగా వార్తలు. వీళ్ళు ఎలా మరణించారు, కాపాడాలి కదండి, వాళ్ళకి షెల్టర్ హోమ్స్ ఇస్తారు కదా, ఇమీడియట్గా ఒక్క ఫోన్ కాల్ చాలు, హెలికాప్టరే మీ ఇంటి ముందు ఉంటుందని గొప్పగా చెప్పుకుంటారు కదా. మరి 25 మంది ఎలా మరణించారు, ఒక 40 మంది మిస్సింగ్, వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. ఇక చైనాలో, కమ్యూనిస్టు దేశము నిజాలు ఎప్పుడూ చెప్పరు, చైనాలో మీకు ఈ ప్రాణ నష్టము అనేది మీరు అంచనానే వెయ్యలేరు. ఇళ్లలోకి నీళ్లు వచ్చి మీకు అక్కడ క్రొకడైల్స్ అనండి, పాములు అనండి, ఇవి వచ్చి వాటి బారిన పడి, అంటే మీకు పాము కాటు అనండి లేదా క్రొకటైల్ దాడులు అనండి, ఇవన్నీ సర్వసాధారణంగా మీకు చైనాలోనూ జరుగుతూ ఉంటాయి, అమెరికాలో కూడా జరుగుతూ ఉంటాయి. మరి అలా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీకు ఎన్ని షెల్టర్ హోమ్స్ అంటే సరిపోవడం లేదండి. మంచి మంచి ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు ఇవాళ ఇల్లులు లేక, దిక్కు దివాణా లేక ఎక్కడో షెల్టర్ హోమ్లోకి వెళ్ళి వాళ్ళు పెట్టే ఈ చెత్తా చెదారము తింటూ, అయ్యో నా ఫ్యామిలీ ఏమైపోయింది, ఎక్కడ ఉన్నాడు మా అబ్బాయి, ఎక్కడ ఉన్నాడు భర్త, ఎక్కడ ఉన్నాడు పాప, ఎక్కడ తెలియని పరిస్థితుల్లో. ఎవరి గురించి మాట్లాడుతున్నాము, అమెరికా అంటున్నాం, చైనా అంటున్నాం. ఒకే టైంలో ఇవాళ ఈ వీడియో నేను మాట్లాడుతున్న టైంలో ఇదే అక్కడ పరిస్థితి అండి. ఈ 2 దేశాలలో కూడా మీరు అంతు అదుపు లేని వరదలు, పెద్ద పెద్ద డ్యాములు కొలాప్స్ అయిపోతున్నాయి, బిల్డింగ్లు కూలిపోతున్నాయి, కొన్ని బిల్డింగ్లు అయితే ఈ వరద నీటిలో మునిగిపోతున్నాయి. అలాంటి సిచ్యువేషన్ని మనం ఈ దేశాలలో చూస్తున్నప్పుడు మీకు అంటే డూమ్స్ డే అని మాట్లాడతాం. ప్రళయ కాలము, ఏ రోజు ఈ ప్రళయం వస్తుందో ఎవరికి తెలియదు. వచ్చిన రోజు మాత్రము మానవ మాతృడు ఈ పంచభూతాలను ఆపలేడు. ఆపాలనే ప్రయత్నాలు చేసినా కూడా అంత ఈ మహా విస్ఫోటము అనండి లేదా మహా ప్రళయము అనండి, దీని ముందు మనము చాలా చాలా చిన్నవాళ్ళము. ఎంత పెద్ద దేశమైనా, వరల్డ్స్ నంబర్ 1 ఎకానమీ, వరల్డ్స్ నంబర్ 1 మిలిటరీ పవర్, ఇన్ని మాట్లాడతారు. కానీ ఒక్క వరద నీరు ముందు లేదా ఇలాంటి మీకు అగ్ని పర్వతాలు బద్దలవుతున్నప్పుడు, మీకు ఇలాంటి వైల్డ్ ఫైర్ అంటే దావానలము ముందు మనము నథింగ్, మనము చెయ్యగలిగింది ఏమీ లేదని వీళ్ళు రియలైజ్ అవ్వాలి. పోయిన వీడియోలో ఒకటి వీళ్ళకుంటే అహంభావ, గర్వము, దేనిని చూసుకొని ఆ ప్రకృతి శక్తి ముందు నువ్వు ఎంత, నీ బతుకు ఎంత, ఇది వీళ్ళకి తెలియదండి. మళ్ళీ అంత, ఎందుకంటే వీళ్ళు సేఫ్గా ఉంటారు కదా. మాట్లాడే నాయకులు అందరూ కూడా వాళ్ళ ఇళ్లలో సేఫ్గానే ఉంటారు. కామన్ మ్యానే ఎప్పుడు కూడా చిక్కుకుపోతూ ఉంటాడు. వాడు ఇలాంటి ప్రగల్భాలు పలకడు కదా, వాడు ఎప్పుడు కూడా ఇబ్బందుల్లోనే ఉంటాడు కదా. మరి నేను అంటున్నది కరెక్ట్ అంటారా కాదంటారా? మరి అమెరికా, చైనా లాంటి దేశాలు ఇంతంత పెద్ద పంచభూతాల ప్రమాదంలో పడిపోయినప్పుడు వాళ్ళని ఎవరు కాపాడతారు? వాళ్ళే ప్రపంచాన్ని కాపాడుతున్నామని కళ్ళబుల్లి కబుర్లు చెప్తారు కదా, వాళ్ళ పరిస్థితిని చూడండి. దీని మీద అసలు మీ స్పందన ఎలా ఉంది? కామెంట్స్లో రాయండి. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.